Okay, good evening, my dear students. Welcome to our English house. Today's topic in our English house is tenses. చాలా మంది స్టూడెంట్స్ చాలా ఇయర్స్ నుంచి మన యూట్యూబ్ గ్రూప్లో కూడా వెయిట్ చేస్తున్నారు ఈ టాపిక్ చెప్పమని చెప్పి. అయితే ఇప్పుడు గ్రామటికల్గా మీ డిఎస్సి ఎగ్జామ్కి సరిపడే విధంగా అండ్ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా సరిపడే విధంగా రెండు విధాలుగా కూడా మిక్స్ చేసి చెప్తాను. ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, మెథడ్ అవ్వచ్చు, ఏదైనా. రైట్, ఇక టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నా. సింపుల్గా టెన్సెస్ ఇంగ్లీష్లో హార్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెన్సెస్ అంటే ఈ ఒక్క టెన్సెస్ వస్తే ఇంగ్లీష్లో ఏ టాపిక్ అయినా మనం చేయొచ్చు. ప్రస్తుతానికి ఏం చేయాలన్నా వాక్యం తయారు చేయడం రావాలి కాబట్టి టెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెన్సెస్ అనే పదం టిఎన్ఎస్ఈఎస్ టెన్సెస్ అనే పదం టెంపస్ అనే ఒక లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ నేను కంప్లీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి హెడ్డింగ్ సైడ్ హెడ్డింగ్ కూడా తెలుగులోనే చెప్తాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్నది మళ్ళీ వేరే వీడియో చేద్దాం. ఓకే, టెంపస్ అనే ఒక పదం నుంచి వచ్చిందంట, లాటిన్ పదం నుంచి ఉద్భవించిందంట. ఈ టెంపస్ అంటే అర్థం సింపుల్గా ఇంగ్లీష్లో టైం అని అర్థం, అంతే. ఆ టైంని వాళ్ళ లాంగ్వేజ్లో ఈ గ్రామర్ని రాసినప్పుడు కొంతమంది రైటర్స్ రాస్తారు కదా, అలా రాసినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లో టెంపస్ అని పిలుస్తారు. ఇంక దాంతో టెన్సెస్ అని నేమ్ పెట్టడం జరిగింది. సింపుల్గా దేనికి ఇలా పేరు పెట్టారంటే టైంకే. ఓకే, అయితే ఈ టైం అంటే మనకు తెలుసు, తెలుగులో నేర్చుకుంటున్నాం, ఏ లాంగ్వేజ్లో నేర్చుకుంటున్నాం. టైం అంటే కాలము. ఇవి ఎన్ని రకాలు అది కూడా మనకు తెలుసు, 3 రకాలు. సింపుల్గా ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అంతే కదా. హిందీలో అయినా ఏ లాంగ్వేజ్లో అయినా ఈ 3 టెన్స్. అయితే ఇంగ్లీష్లో ఏం చేశారంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి, అంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు నేర్చుకోవాలి కాబట్టి ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పేస్తే దాని లోపల ఉండే భాగాలు ఇంకా అర్థం కావట్లేదు ప్రజలకని ఇంకొంచెం విపులంగా ఆ ప్రెజెంట్ టెన్స్ లో మళ్ళీ 4 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అంటే ఒక్కొక్క టెన్స్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఆ ప్రెజెంట్ టెన్స్ లో 4 పార్ట్స్ ఏంటంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇలా మళ్ళీ 4 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఒక్కొక్క దాన్ని మళ్ళీ ప్రెజెంట్ టెన్స్ లో 4 ఉంటాయి, పాస్ట్ లో కూడా ఈ 4 ఉంటాయి, ఫ్యూచర్ లో కూడా ఈ 4 ఉంటాయి. దీంతో టోటల్ 12 టెన్స్లు అయ్యాయి అనమాట. ఓకే రైట్, అన్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక్కొక్కటే చెప్దాం అనుకుంటున్నాను. కంప్లీట్ నాలెడ్జ్, ఈ ఒక్క టెన్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఒక్కొక్క రోజు ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈరోజు ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ కోసం చెప్తున్నా. ప్రెజెంట్ టెన్స్ అంటే అర్థం వర్తమాన కాలం, తెలిసిందంటే ప్రస్తుతం జరుగుతూ ఉండే విషయాలు. ఈ వర్తమాన కాలంలో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఫస్ట్ది సింపుల్ ప్రెజెంట్, అది ఈరోజు నేను చెప్తున్నాను. ఓకే రైట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఈరోజు నేను చెప్తుంది అది కంప్లీట్ వర్జినల్ నోట్స్ మీరు యూట్యూబ్లో ఈ వీడియో చూసి రాసుకోవచ్చు. ఓకే రైట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, తెలుగులో కావాలంటే సామాన్య వర్తమాన కాలం. అయితే ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నది మాత్రమే కాకుండా చాలా పార్ట్స్ ఉన్నాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఏంటంటే ఇంగ్లీష్లో మీరు ఏ వాక్యం మాట్లాడాలనుకున్నా, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, ఏ టెన్సెస్ రావు, బట్ ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశాన్ని ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కల్పిస్తుంది అనమాట. మీకు ఏ టెన్స్లో రాదు, ఏ వాక్య నిర్మాణం రాదు, ఆ వాక్యాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడితే అది గ్రామటికల్లీ కూడా కరెక్టే. అది ఒక వరం అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నం తింటూ ఉన్నాను అని ఉంది, దానికి ఏ స్ట్రక్చర్ ఏ కాలంలో ఉంది అవన్నీ ఏం ఆలోచించకుండా దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో పెట్టి వచ్చాను. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంత ఇంపార్టెన్స్ ఉంది. అన్ని టెన్స్లు, ఈ 12 టెన్స్ లో ఉన్న వాక్యాలు ఏ టెన్స్ లో ఉన్న ఆ సందర్భం దాన్ని తీసుకొని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాసుకోవచ్చు. అందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్స్, మొత్తం 12 టెన్స్ లో చాలా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అయితే అవి ఏంటి అనేది పాయింట్స్ రూపంలో చెప్తున్నా, సైడ్ హెడ్డింగ్స్ రూపంలో మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాను. ఓకే, దానిలో ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే దీనిలో ఉండే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండే వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అంటే వాక్యం ఏ విధంగా ఉంటుంది, దాని వాక్య నిర్మాణాన్ని ఇంగ్లీష్లో స్ట్రక్చర్ అని పిలుస్తాం. స్ట్రక్చర్ పెట్టుకోవచ్చు లేదా వాక్య నిర్మాణం పెట్టుకోవచ్చు. వాక్య నిర్మాణం ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆ రూపంలో ఉంటుంది.
వాక్యం ఆ విధంగా తయారు చేస్తారు. నెక్స్ట్ విషయానికి వచ్చినప్పటికి దానిలో ఫస్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్. ఇప్పుడు ఆ 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పాం. ఆ సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది చెప్తాం. సబ్జెక్ట్ అంటే ఆ రోజు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ పనిని ఎవరు చేస్తున్నారో వాళ్ళు. సబ్జెక్ట్ అంటే కర్త. దీనిపై మీకు అవగాహన ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయట్లేదు. కర్త అంటే ఏంటి, ఎవరు పని చేస్తున్నారో వాళ్ళే కదా. అయితే ఆ సబ్జెక్ట్స్ లో మనకి ఇప్పటివరకు మనం నేర్చుకునేవి అందరూ చెప్తున్నా కూడా కొన్ని సబ్జెక్ట్సే చెప్తున్నారు. నేను కొంచెం అడిషనల్ గా చెప్తున్నా. ఆ సబ్జెక్ట్స్ ఏంటో రాసుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ టు నేను, వి అంటే డబ్ల్యూఈ, వి అంటే మేము లేదా మనము అని కూడా అనొచ్చు. యు అంటే నీవు, తర్వాత హీ, షీ, ఇట్. హీ అతడు, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది. నెక్స్ట్ దే వారు, దే వారు. నెక్స్ట్ నౌన్, నౌన్ లేదా చిన్న స్లాష్ పెట్టుకుని నేమ్ అంటే పేరు, ఏదైనా పేరు మీకు నచ్చిన పేర్లు రాసుకోవచ్చు, పేర్లు. ఇంకా ఇంతవరకు చెప్పి ఆపేస్తున్నారు. ఇవి డిఎస్సీలకి సరిపోవట్లేదు. మీరు ఏ యూట్యూబ్ వీడియోలైనా చూడండి, ఏ గ్రామర్ బుక్లోనైనా చూడండి, ఎక్కడైనా సరే ఇంతవరకు చెప్పి ఆపేస్తాం. డిఎస్సి ఎగ్జామ్ కాదు చాలు. ఈ లాజిక్ ఎక్కడ మీరు చెప్పరు. కావాలంటే చూడండి క్లాస్ అయిన తర్వాత. ఇంకా ఉన్నాయి సబ్జెక్ట్స్, అవేంటో కొన్ని అడిషనల్గా నేను చెప్తాను. ఆ సబ్జెక్ట్స్ అనేవి ప్రతి వాక్యంలో వస్తాయి కానీ కొన్ని కొన్ని చెప్తుంటాను రోజు. ఇంకా అడిషనల్గా ఉన్న సబ్జెక్ట్స్ కొన్ని రాసుకోండి. సమ్ వన్, సమ్ వన్ కూడా ఒక సబ్జెక్టే. నెక్స్ట్ సంబడి, సంబడి అనేది కూడా ఒక సబ్జెక్టే. వచ్చింది ఎక్కడైనా సంబడి సమ్వన్ ఏం సెంటెన్సెస్ చూసారు కదా మీరు, రెడ్ చూస్తారు. ఒకవేళ చూడకపోతే నేను చెప్తాను. ఒకవేళ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఈ సంబడి, సమ్ వన్, ఎనీ వన్, ఎనీబడి వీటిపైన నేను ఒక వీడియో చేశాను. చాలా నెలలు అయిపోయింది. ఓకే, అవన్నీ ఇప్పుడు పాత చూడవసరం లేదు, మళ్ళీ కూర్చోద్దాం. ఓకే చాలు, ఈ రెండే యాడ్ చేయండి. నేను నెక్స్ట్ మళ్ళీ చెప్తుంటాను, రోజుకి ఒకేసారి ఎక్కువ మర్చిపోతాం. సబ్జెక్ట్స్ అండి ఇవి, వీటిని సబ్జెక్ట్స్ ప్లేస్లో ఉపయోగిస్తాం. అయిపోయింది. నెక్స్ట్ వెర్బ్. వెర్బ్ అంటే మీకు తెలుసు. వెర్బ్ అంటే ఏంటి, క్రియ, పనిని గురించి తెలియజేసేది. అవన్నీ వెర్బల్ లిస్ట్ మీద ఉన్నాయి. కొన్ని శాంపుల్ ఒక 5 రాస్తాం. వెర్బ్ అంటే పనిని గురించి తెలియజేసేది. ఇట్ డినోట్స్ ఏ వర్క్ ఆర్ యాక్షన్, అది కూడా ఇంపార్టెంట్. వెర్బ్ అంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకుని ఆపేస్తున్నాం. ఏంటంటే వెర్బ్ అంటే ఏంటంటే పనిని గురించి తెలియజేస్తే ఆపేస్తాం, కానీ అక్కడ ఆగిపోలేదంట. వెర్బ్ డినోట్స్ ఏ వర్క్ ఆర్ యాక్షన్ అంటే అనుభూతిని తెలియజేసినా కూడా, స్థితిని తెలియజేసినా కూడా దాన్ని వెర్బ్ అని పిలుస్తాం. ఏంటి వెర్బ్ ఏంటి, అనుభూతి ఏంటి, స్థితి ఏంటి, అర్థం అవట్లేదు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను తాగుతున్నానండి, తాగుతుంటే డ్రింక్ అనేది వెర్బ్, అది మీ అందరికీ తెలుసు, అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, లేదా నా పేరు గౌరీ శంకర్, దానిలో వెర్బ్ ఏంటి, దానిలో పని ఏంటి అసలు, అది నేను గౌరీ శంకర్, అంతే, వాక్యం అయిపోయింది. దీనిలో ఉన్న పని ఏంటి, మీరు అందంగా ఉన్నారు, దానిలో ఉండే పని ఏంటి, లేదు, దెర్ ఈజ్ నో వర్క్. కాబట్టి వెర్బ్ అంటే అర్థం ఏంటంటే, ఇది డిఎస్సి కోసం నేను అడిషనల్ గా చెప్తున్న పాయింట్స్. ఓకే, ఎంత నాలెడ్జ్ లేకపోయినా ఇవి చిన్న చిన్న లాజిక్స్ అనమాట. ఇవన్నీ తెలియాలి, తెలుసుకోవాలి కూడా మీ అందరూ. అయితే ఓకే, వెర్బ్ అంటే ఏంటంటే, వెర్బ్ డినోట్స్ ఏ వర్క్ ఆర్ ఎన్ యాక్షన్ అంటే ఏంటంటే, స్థితిని కూడా తెలియజేస్తే దాన్ని వెర్బ్ అనే పిలుస్తాము. స్థితి అది, అది పని కాదు. ఐ యామ్ గౌరీశంకర్, ఐ యామ్ గౌరీశంకర్, ఐ సబ్జెక్టు, యామ్ అనేది స్థితి. అది ఒక వ్యక్తి యొక్క పొజిషన్ ని, ఆ వ్యక్తి యొక్క పేరుని కానీ దేనైనా సరే స్థితి అంటుంది. ఆ స్థితిని తెలియజేసే పదాన్ని కూడా మనం వెర్బ్ అని పిలుస్తాం. కాబట్టి ఆ వెర్బ్ ప్లేస్ లో మీరు రెగ్యులర్ గా నేర్చుకుంటున్న డ్రింక్లు, ఈట్లు, రన్ను, వాక్, స్లీప్ అవే కాదు, యామ్, ఈజ్, ఆర్ అవి కూడా వస్తాయి. అది కూడా అక్కడ రాసుకోండి. స్థితిని తెలియజేస్తా, పనిని తెలియజేసామంటే అవన్నీ రాసుకోండి. పనిని ఐఫన్ పెట్టి, పనిని తెలియజేసేది ఐఫన్ పెట్టి, డ్రింక్, ఈట్, స్లీప్, రన్, వాక్ అవి. స్థితిని తెలియజేస్తుంది అని పెట్టుకుని ఐఫన్ పెట్టుకుని యామ్, ఈజ్, ఆర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మందికి తెలియని విషయం కూడా, సింపుల్ ప్రెజెంట్ లో వాక్యం తయారు చేయమని చెప్పారు, ఇక్కడ వెర్బ లేదు, హీ డాష్ రవి అని ఇచ్చారు, ఎలా అవుద్ది అని అడుగుతుంటారు. డిఎస్సీలు కూడా చాలా సార్లు వస్తాయి బిట్స్. బ్రాకెట్ లో ఇస్తాడు, బీ ఫామ్ అని ఇస్తాడు, వెర్బ్ ఇవ్వడు. ఈ బీ ఫామ్ కి ఉన్న 3 రూపాయలు ఏంటని మీరు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అది బాగా అర్థమైనట్టు చెప్తాను ఈ క్లాస్. ఓకే, రాసుకోండి. పనిని తెలియజేసేవి ఆ వెర్బ్స్ కొని రాసుకున్నారు. స్థితిని తెలియజేసామని పెట్టుకుని యామ్, ఈజ్, ఆర్ అంటే. ఓకే,
అది స్థితిని తెలియజేసేది. రైట్ అండి. కాబట్టి వెర్బ్ గురించి చెప్పాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే మీకు తెలుసు, ఏదైనా వస్తువులను తెలియజేసి అవ్వచ్చు, వ్యక్తులను తెలియజేసి అవ్వచ్చు. అంటే ఎవరైతే పనిని అనుభవిస్తున్నారో, కర్మ అని పిలుస్తాం తెలుగులో. కర్మ అంటే మీరు విన్నదే, ఆ పనిని ఎవరైతే అనుభవించారో, అంటే ఆ ఇచ్చిన స్ట్రక్చర్ లో ఉన్న వెర్బ్ ఏంటో చూసుకొని, డ్రింక్ అని ఉంది, త్రాగుట, దేనిని తాగారు, దేనిని, దేనిని, ఎవరిని అని క్వశ్చన్ అడిగితే వచ్చే ఆన్సర్ ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. అదేంటి ఆబ్జెక్ట్ అంటే. రైట్ అంటే ఆబ్జెక్ట్ గురించి కూడా చెప్పేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉన్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్. సింపుల్ ప్రెజెంటెన్స్ వాక్యం తయారు చేసినప్పుడు అంటే ఎప్పుడైనా సబ్జెక్ట్ ప్లేస్ లో మీరు నేను కాకుండా వేరు గురించి చెప్తే వాళ్ళని మనం థర్డ్ పర్సన్ అని పిలుస్తాం. ఫస్ట్ పర్సన్ అంటే నేను నా కోసం చెప్పుకోండి, ఫస్ట్ పర్సన్. ఫ్లోరల్ మేము, ఫస్ట్ పర్సన్ మేము. సెకండ్ పర్సన్ అంటే మీరు, నా ఎదురుగా కనిపిస్తున్న నువ్వు, మీరు, మీ అందరూ కలిసి సెకండ్ పర్సన్. థర్డ్ మన ఇద్దరం కాకుండా, మీరు నేను కాకుండా వేరే వ్యక్తి గురించి ఎవరి గురించి మాట్లాడినా అది థర్డ్ పర్సన్ అవుతుంది. అంటే అతడు అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు, అది ఏదైనా పేరు ఎవరైనా. ఆ థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనంట వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలంట. అదొక ఇండికేషన్ అనమాట. కాబట్టి అదొక నెక్స్ట్ పాయింట్ లో రాసుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ స్థానంలో థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే బ్రాకెట్ లో హీ, షీ, ఇట్, నేమ్ ఆర్ ఎనీ నౌన్ ఉన్నట్లయితే, సమ్వన్ ఉన్నా, సంబడి ఉన్నా అవి కూడా వస్తాయి దాంట్లోకి. హీ, షీ, ఇట్, నౌన్, సంబడి, సమ్వన్ ఇవే ఉన్నా కూడా ఒకవేళ వీటితో మీరు ఏ వాక్యం తయారు చేసినా అక్కడ ఉన్న వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. అది నెక్స్ట్ పాయింట్. సాధారణంగా డ్రింక్ ఉంటే డ్రింక్స్ అని పెట్టాలి, గో ఉంటే గోస్ అని పెట్టాలి, ఓకే, స్లీప్ ఉంటే స్లీప్స్, అలా ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టాలి. ఎస్ కానీ ఈఎస్ కానీ ఏంటంటే ప్రతి వాక్యానికి ఎస్ పెట్టరు చివర. ఓకే, ఆ చివర ఓతో ఓవెల్ సౌండ్ తో ఏదైనా ఎండ్ అయితే దాని పక్కన ఈఎస్ పెడతాం అనమాట. అందుకని చెప్పేసి ఆ పాయింట్ చెప్పారు, ఎస్ కానీ ఈఎస్ కానీ పెడతాం. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉన్న ఒక క్లూ పాయింట్ అనమాట, ఒక సపరేట్ ఎడిషనల్ పాయింట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ అంటే ఇండికేషన్స్. ఇండికేషన్స్ అంటే తెలుగులో గుర్తులు. అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యాన్ని మనం ఎలా గుర్తిస్తాం సార్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మీరు వెర్బకి ఎస్ పెట్టమని చెప్పారు, అసలు అక్కడ ఉన్న సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యాన్ని మనం ఎలా గుర్తిస్తాం? దాన్ని గుర్తుపట్టడానికి ఏమైనా క్లూస్ ఉన్నాయా అంటే ఉన్నాయి, అవే రాసుకోండి. ఇండికేషన్స్ అని పిలుస్తాం, ఇండికేటర్స్ అని పిలుస్తాం, క్లూ పాయింట్స్ అని పిలుస్తాం, ఏదైనా ఇంగ్లీష్ లో ఏదైనప్పటికీ కొన్ని గుర్తులు అనమాట. అవి ఏంటి? ఈ వర్డ్స్ కనిపిస్తే ఆ వాక్యం తప్పనిసరిగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. డిఎస్ఎల్ వేస్తాడు బిట్. లాస్ట్ మీరు గత 2-3 ఇయర్స్ మోడల్ పేపర్స్ చూస్తే ఈ బిట్ ఉండదు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేస్తాడు, ఎలా అంటే ఐ డ్రాంక్ టీ రెగ్యులర్లీ అని ఇస్తాడు. ఐ డ్రాంక్ టీ రెగ్యులర్లీ అని ఇస్తాడు. ఇక్కడ రెగ్యులర్లీ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఇండికేషన్. అదేంటి ఇండికేషన్ ఏమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, వెర్బ్ చూస్తే డ్రాంక్ అని వాడాడు. డ్రాంక్ అనేది వెర్బ్ టు, అంటే ఇక్కడ తప్పు ఉంది అని మీరు ఫైండ్ చేయాలి. అయితే డిఎస్సీలో ఎలా ఇస్తాడంటే డాష్ ఇచ్చేస్తున్నాడు. చూసుకోండి, గత ప్రీవియస్ పేపర్ మీద చూసుకోండి, ఐ డాష్ టీ రెగ్యులర్లీ అని ఇస్తాడు బిట్. డ్రింకా, డ్రింక్సా, డ్రాంకా, డ్రంకా అని ఇస్తాడు. అది డిఎస్సి కోసం. మీరు ఏం కనిపెట్టాలి? ఇండికేషన్ ఏంటో చూడాలి. రెగ్యులర్లీ అని ఇండికేషన్ ఉంటే ఆ రెగ్యులర్ ఇండికేషన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి వెర్బ్ అని పెట్టాలి అని మనకు తెలుసు. అందుకే ఇండికేషన్స్ అలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇండికేషన్స్ అని పెట్టుకుంటాం. డైలీ, డైలీ, రెగ్యులర్లీ, డైలీ, రెగ్యులర్లీ, జనరల్లీ, జనరల్లీ, ఆఫెన్, ఓఎఫ్టిఈఎన్, ఆఫెన్ అంటే తరచుగా, ఆఫెన్. తర్వాత ఎవ్రీ ప్లస్, ఎవ్రీ ప్లస్ చుక్కలు పెట్టుకోండి, అంటే ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, అలా ఎవ్రీతో ఏ వర్డ్ అయినా. ఇంకా సమ్ టైమ్స్, సమ్ టైమ్స్, కొన్ని సందర్భాల్లో, సమ్ టైమ్స్. నెక్స్ట్ సెల్డమ్, ఎస్ఈఎల్డిఓఎం, సెల్డమ్. నెక్స్ట్ ఆల్వేస్, ఏఎల్డబ్ల్యూఏవైఎస్, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు. దానికి ఆపోజిట్ ఆఫెన్, ఆఫెన్ కాదు, ఇది సమ్ టైమ్స్.
ఏంటమ్మా? సెల్డమ్ నెగిటివ్ వర్డ్ అమ్మా. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. అదే నెవర్ యూజ్ చేస్తాను చూడండి. నెవర్కి మరొక అని నేను చెయ్యను అంటే వెరప ఉండాలి, లేకపోతే అర్థం చెప్పలేదు దాన్ని. సెల్డమ్ పక్కనే వెరప ఉంటే దాన్ని నెగిటివ్గా చెప్పిండు రివర్స్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ. ఫ్రీక్వెంట్లీ. నెక్స్ట్ రేర్లీ. RARELY రేర్లీ. నెక్స్ట్ యూజువల్లీ. USUALLY యూజువల్లీ. నెక్స్ట్ అకేషనల్లీ. అకేషనల్లీ. అకేషన్. OCCASIONALLY అకేషనల్లీ. ఓకేనా, రాసుకున్నారా? ఇవి క్లూ పాయింట్స్. అంటే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడతాయి. స్పోకెన్ ఇంగ్లీష్కి వాటికి అవసరం లేదు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మీ డిఎస్సికి చాలా మంది ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం. అందుకే ఇండికేషన్స్ సపరేట్ రైట్ అండి. ఇప్పుడు సందర్భాలు అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? ఫస్ట్ పాయింట్, సందర్భాలు. చాలా ఎక్కువ పాయింట్స్ చెప్తాను సందర్భం, ఎందుకంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ స్పోకెన్ ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి చెప్పాలి కంటే ఎక్కువ టైం తీసుకుంటా. ఫస్ట్ పాయింట్, రోజు చేసే పనులు ముందు, రోజు చేసే పనుల దగ్గర సంథింగ్ అది ఇంగ్లీష్ లో చెప్పాలి, తెలుగు అవడం వల్ల మళ్ళీ డైలీ యాక్షన్స్. రోజు చేసే పనులు అండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజు చేసే పనులు అంటే నేను రోజు మార్నింగ్ పేపర్ చదువుతాను, అది డైలీ నేను చేస్తాను. ఆ డైలీ అనే పదాన్ని రెగ్యులర్గా చేస్తాను, ఎవ్రీడే చేస్తాను. ఇవన్నీ కూడా ఒకటే అర్థం. రోజు చేస్తాను అనమాట. అది తెలుగులో. తెలుగులో ఏంటి కావాలంటే తెలుగులో ఫస్ట్ రాసుకోండి, అలా అయితే మీకు. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాను, అది మన సెంటెన్స్. దాన్ని ఇంగ్లీష్లో ఎలా మారుస్తామంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇది రోజు చేసే పని. రోజు చేసే పని మీన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అదే ఫస్ట్ వన్ తెలుసుకోవచ్చు. రోజు చేసే పని ఏదైనా సరే ఏ సందర్భం అంటే అది ఏ టెన్స్కి సంబంధించిన సందర్భం అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. ఇప్పుడు వెంటనే మనకి తెలియవలసింది ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాక్య నిర్మాణం ఏంటి, ఎలా తయారు చేస్తాం. దానిలో ఎవరు పేపర్ చదువుతున్న వాళ్ళు ఎవరు, నేను అంటే ఐ రాసుకోండి, ప్లస్ పెట్టుకోండి. ఫస్ట్ సెంటెన్స్ కదా, అందుకు ప్లస్ పెట్టుకోండి. సెకండ్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెక్స్ట్ వెంటనే వెర్బ్ రావాలి. అంటే అక్కడ జరుగుతున్న పని ఏంటంటే నేను పేపర్ చదువుతున్నాను, పని ఏంటి చదువుతున్నాను కదా, కాబట్టి రీడ్. ఐ ప్లస్ రీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే దేన్ని చదువుతున్నారు, నేను చదువుతున్నాను. దేన్ని చదువుతున్నాను, దేనిని, వేణిని, ఎవరిని అని అడుగుతున్నాం అంటే అది ఆబ్జెక్ట్. నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ ప్లస్ రీడ్ ప్లస్ న్యూస్ పేపర్ ప్లస్ ఎడిషనల్ వర్డ్ ఏదైనా పెట్టుకుంటాం. ప్రతిరోజు అన్నాను, ఎవ్రీడే పెట్టుకోండి, లేదా డైలీ పెట్టుకోండి, రెగ్యులర్లీ పెట్టుకోండి. అదేంటి సింపుల్ ప్రెంటెన్స్ వాక్యం అలా తయారు చేస్తాను. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తెలుగులో ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో తయారు చేయండి. ఓకే. నేను తరచుగా టీ తాగుతుంటాను. త్రాగుతూ ఉంటాను కూడా. అదే నేను తరచుగా టీ త్రాగుతాను. తరచుగా అంటే ఆఫెన్ అండి, OFTEN. ఆ తరచుగా అనేది ఐ పక్కన పెట్టేస్తే ఎక్కువ అర్థం ఉంటుంది, మీ ఇష్టం. ఎక్కడైనా పెట్టు, అది ఎడిషనల్ వర్డ్, ఎక్కడ పెట్టాలని లేదు. ఐ పక్కన పెట్టవచ్చు, లాస్ట్లో అయితే యాడ్ వర్డ్ పెట్టాలి. అందుకని ఐ పక్కన పెట్టేయండి, అది మీనింగ్ఫుల్ ఉంటుంది. ఐ ఆఫెన్ అనమాట. ఓకే మరి అయితే, బట్ చివర పెట్టిన పదం ఇప్పుడు కూడా ఎల్వై అయితే ఎండ్ చేస్తాం కాబట్టి ఆఫెన్ అనేది ఐ పక్కన పెడుతుంది. ఐ ఆఫెన్ డ్రింక్ టీ అన్నమాట. ఓకేనా? ఈ ఆఫెన్ ఎడిషనల్ పదాలతో మీకు సంబంధం లేదు, అవి లెక్కలోకి రావు, సెంటెన్సెస్ కి స్ట్రక్చర్ కి సంబంధం ఉంది. అది మనం గుర్తు కోసమే ఆఫెన్ ఉందని, ఏ టెన్స్ దానికోసమే, అంటే వాటితో మీరు భయపడవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అతడు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ తింటాడు అను.
కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ రాసేయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటండి? హీ. అతడు ఏం చేస్తాడు? తింటాడు. ఈట్. కానీ ఏం చేస్తున్నాం మనం? థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనం ఎస్ పెట్టాలని చెప్పాం వెర్బ్‌కి. కాబట్టి హీ ఈట్స్ బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటాడు? లాస్ట్ ఉదయం పూట అన్నాను ఎట్ ది మార్నింగ్ లేదా ఇన్ ది మార్నింగ్. అంటే మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ తింటాడు. అదేండి రోజు చేసే పనుల దగ్గర మనం వాడతాం. అయిపోయింది ఫస్ట్. సెకండ్ సందర్భం. దీన్నే ఇదే పాయింట్ కొంచెం డిఫరెంట్ గా చెప్తున్నా. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేసే పనులు లేదా హ్యాబిట్స్ అని రాసుకోండి. సెకండ్ సందర్భం. మనం చెప్తున్న సందర్భంలో రెండో పాయింట్ హ్యాబిట్స్ లేదా హ్యాబిచువల్ యాక్షన్స్. ఇంగ్లీష్ లో, తెలుగులో అలవాట్లు. సింపుల్ గా అండి, అలవాటు. ఆ, నేను రాత్రిపూట పాలు తాగుతాను, నాకు అలవాటు. నేను రాత్రిపూట పాలు త్రాగుతాను. అది ఒక అలవాటు అనమాట. అలవాటుని నేను చెప్తాను. అంటే మీద కూడా అలవాట్లు, అందుకే నేను వేరే చెప్తాను. ఎలా తయారు చేస్తారు సెంటెన్స్? సేమ్. సేమ్. ఐ డ్రింక్ మిల్క్ ఎట్ నైట్ అంతే. ఓకేనా? ఐ డ్రింక్ మిల్క్. ఐ డ్రింక్ మిల్క్ ఎట్ నైట్. దట్స్ ఆల్. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే, ప్రతిరోజు నిద్రపోయే ముందు ప్రతిరోజు నిద్రపోయే ముందు బుక్ చదువుతాను. అది నా అలవాటు. దాన్ని ఎలా చేస్తున్నానంటే కొంచెం పెద్ద సెంటెన్స్ చెప్పాను. సింపుల్ మన స్ట్రక్చర్ ప్రకారం ఏంటంటే ఇది ప్రతిరోజు చేస్తున్నాడని తెలిసింది కాబట్టి ఫస్ట్ సింపుల్ సెంటెన్స్ లో మార్చాలి. కాబట్టి ఏమొస్తుంది? ఐ రీడ్ ఏ బుక్ బిఫోర్ స్లీప్. చాలు, పెద్ద సెంటెన్స్. ఎవ్రీ డే. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ సందర్భం చెప్పమ్మా. బిఫోర్ అనొచ్చమ్మా, అనొచ్చు. బిఫోర్ బెడ్ ఏంటి? బిఫోర్ బెడ్ అనకూడదు. ఒకవేళ మీరు బెడ్ అని రాయాలనుకుంటే బిఫోర్ గోయింగ్ అండ్ బెడ్ అని రాయాలి. బిఫోర్ గోయింగ్ టు బెడ్ అని రాయాలి. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ సందర్భం చెప్తున్నా. నెక్స్ట్ సందర్భం మన ఇష్టాలు అయిష్టాలు. మన ఇష్టాలు అయిష్టాలు. నాకు స్వీట్స్ అంటే ఇష్టం. ఎలా రాస్తారు? స్వీట్స్. సింపుల్. ఐ లైక్ స్వీట్స్ అంటే ఐ లైక్ స్వీట్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో సెకండ్ పాయింట్ నాకు స్వీట్స్ అంటే ఇష్టం. నాకు స్వీట్స్ అంటే ఇష్టం. దీనికి వద్దమ్మా అప్పుడే. దీన్ని ఇష్టానికి మనకు రెండు వేర్బ్స్ ఉన్నాయి. డిస్లైక్ ఒకటి ఉంది, హేట్ ఒకటి ఉంది. కాబట్టి ఐ డిస్లైక్ స్వీట్స్ అనొచ్చు, ఐ హేట్ స్వీట్స్ అని కూడా అనొచ్చు. ఓకే, అప్పుడే వద్దమ్మా, ఇంకా చెప్పలేదు కదా. జస్ట్ ఒకటో స్ట్రక్చరే చెప్తున్నాను. చెప్పచ్చు, డోంట్ లైక్ కరెక్ట్, ఇంకా అంతవరకు వెళ్ళలేదు కదా.
ఓకే. నెక్స్ట్ అదే లైక్స్, డిస్‌లైక్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదే అతనికి ఇష్టం అనుకోండి ఎలా చెప్తారు? అతనికి ఇష్టం. అతనికి ఇష్టం అంటే హీ లైక్స్ అని పెడతాం. యెస్ పెట్టాలన్నమాట. హీ లైక్స్ అని పెడతాం. ఓకేనా? రైట్. అతనికి ఇష్టం అంటే హీ డిస్‌లైక్స్ అని పెడతాం. యెస్ పెడుతుండాలి. డిస్‌లైక్స్, లైక్స్ యెస్ పెడుతుండాలి. ఓకేనా? నెక్స్ట్ సందర్భం ఆహ్, నిత్య సత్యాలు. నిత్య సత్యాలు. దాన్ని ఇంగ్లీష్‌లో యూనివర్సల్ ట్రూత్స్ అని పిలుస్తాం. యూనివర్సల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు. అవి ఎప్పుడు కూడా ఆల్వేస్ ట్రూత్ అయ్యే ఉండాలి. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఓకే. పాలు తెల్లగా ఉంటాయి. రక్తం ఎర్రగా ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడు నిత్య సత్యాలై ఉంటే వాటిని భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడు. అలాంటివన్నీ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో రాస్తాం. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ ఒకటి రాయండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. దానికి ఆన్సర్ ఏమవుతుందంటే సూర్యుడు కాబట్టి ది సన్ ఉదయించడాన్ని రైజ్ అంటాం. ఆర్ఐసి రైజ్ అంటాము. బట్ ఇక్కడ ది సన్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ పెట్టాలి. ది సన్ రైజెస్. ది సన్ రైజెస్ ఉదయిస్తాడు. ఎక్కడ? ఇన్ ది ఈస్ట్. తూర్పున. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడి తూర్పున ఉదయిస్తాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అది కూడా యూనివర్సల్ ట్రూత్. విశ్వంలో ఉన్న నిజం కాబట్టి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తిరగడాన్ని ఏమంటాం అంటే అరౌండ్ అంటాం. ద ఎర్త్ రౌండ్స్ అని కూడా కరెక్ట్. అరౌండ్ అనొచ్చు, రౌండ్ అని కూడా కరెక్ట్. తప్పదు. ద ఎర్త్ రౌండ్స్. అరౌండ్ అంటే మన సైన్స్ సోషల్ ప్రకారం. ద ఎర్త్ అరౌండ్స్ ది సన్. సింపుల్. లేదు దాన్ని సూర్యుడి చుట్టూ కదులుతూ ఉంది అన్నాడు. అది కూడా అనొచ్చు. ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ది సన్. అది కూడా కరెక్ట్. అంటే వెర్బ్‌ని వేరే వెర్బ్‌ని ఉపయోగించాం. కదులుతుంది అనే వెర్బ్‌ని ఉపయోగించాం కదా! ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్. సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానికి ఇంకో వెర్బ్. ఎవరైనా ఇంకో వెర్బ్ చెప్పగలరా? సేమ్ మీనింగ్ రావాలి, వేరే వెర్బ్. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ కంటిన్యూషన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే థ్యాంక్ యూ.